వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఆటో డ్రైవర్లకైతే చంద్రబాబు గారు శుభవార్త చెప్పారు. వాస్తవానికి ఇది మేనిఫెస్టో హామీ కూడా కాదు. ఎందుకనంటే చంద్రబాబు గారు ఇటీవల కాలంలో ఒక హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు ఒక హామీ ఇచ్చారు. ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వారందరికీ కూడా ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తాము, దసరా కానుకగా మొదటి ఏడాది మీకు ఇవ్వబోతున్నామని చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు. వాస్తవానికి ఇది మేనిఫెస్టో హామీ కాదు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తానని కూడా చెప్పలేదు. కానీ చంద్రబాబు గారు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారో మహిళలకు, దానివల్ల కొద్దో గొప్ప ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారేమో అనే ఒక అనుమానంతో వారికి కూడా నష్టం కలగకూడదు, వారి జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఏడాదికి 15,000 రూపాయలు అయితే ఇస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వచ్చే నెల 4వ తారీఖున అక్టోబర్ 4వ తేదీన అంటే దసరా అయిన వెంటనే ఆటో డ్రైవర్లకైతే ఇవ్వబోతున్నారు. దాదాపుగా 2,90,000 మంది ఆటో డ్రైవర్లు అయితే ఉన్నట్టుగా ఒక అంచనా అయితే వచ్చింది. అయితే గతంలో ఉన్నటువంటి సంఖ్య ఇది. ఎవరైనా ఇప్పుడు అదనంగా అర్హులై ఉండి వారి పేర్లు అందులో లేకపోతే ప్రత్యేకంగా గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేసి వారి పేర్లను నమోదు చేస్తాం, ఎవరు అధైర్యపడొద్దు, కంగారు పడొద్దు అని ఆటో డ్రైవర్లకైతే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి బాగా పీక్ స్టేజ్. జగన్మోహన్ రెడ్డి అప్పులు పెట్టి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క అమరావతి జరుగుతుంది, మరో పక్క పోలవరం జరుగుతుంది, ఇంకో పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకో పక్క విద్యార్థుల బకాయిలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు కావచ్చు, ఆరోగ్యశ్రీ బకాయిలు కావచ్చు, అవి చెల్లించుకుంటూ వస్తున్నారు. సో వాస్తవానికి టైట్ పొజిషన్ ఉన్నప్పటికీ కూడా ఆటో డ్రైవర్ల కోసం ఒక పథకాన్ని ప్రకటించడమే కాకుండా దాన్ని వెంటనే సరే ఇప్పుడు చెప్పాం కదా 6 నెలలకు ఏడాదికి ఇద్దామనే ఉద్దేశం కాదు. దీన్ని చెప్పి 15-20 రోజులు అయిందో లేదో పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. అన్నట్టుగానే దసరా అయిన తరువాత అక్టోబర్ 4వ తేదీన అయితే దీన్ని ప్రారంభించబోతున్నారు. 15,000 గతంలో జగన్మోహన్ రెడ్డి 12,000 మాత్రమే ఇచ్చాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు అంతకు మించి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇది మేనిఫెస్టో హామీ కాదు, ఇది వాస్తవానికి ఇది కీలకమైన హామీనే, కానీ మేనిఫెస్టో హామీ కాదు. ఎక్కడా కూడా చంద్రబాబు గారు గతంలో ఇస్తామని చెప్పలా. అంటే చెప్పని పథకాన్ని ప్రకటించడమే కాకుండా ప్రకటించిన పథకాన్ని వెంటనే అమలు చేయడం అంటే అది కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో అమలు చేయడం అంటే ఒక రకంగా సాహసోపేత నిర్ణయం అనేది చెప్పాలి. ఇంకో పక్క దాదాపుగా 400 కోట్ల రూపాయలు సుమారు విద్యుత్ అదే ఏదైతే విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు కూడా విడుదల చేశారు. అంటే చంద్రబాబు గారు గతంలో మాట చెప్పారు, సంక్షేమాన్ని అంటే ఆదాయాన్ని సృష్టించి దాన్ని సంక్షేమానికి ఖర్చు చేస్తామని. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొద్దో గొప్ప గాడిన పడి ₹1 సంపాదిస్తుంది. ఆ సంపాదించిన దాంట్లోనే కొంత సంక్షేమం రూపాయలు అయితే చంద్రబాబు గారు ప్రజలకు ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా వారం సోమవారం వస్తే వెళ్ళిపోయి ఆ బ్యాంకుల ముందు అప్పు కోసం నిలబడే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే లేదు. దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. 4 ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం. దీపావళికి ముందే పేదలకు 3 లక్షల ఇళ్లు. ఊపిరి ఉన్నంత వరకు పేదల కోసమే పనిచేస్తా. శాసనసభలో సూపర్ 6 పై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడితే అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని వ్యాఖ్య. వాస్తవానికి దీనికి ఏమని పేరు పెట్టారంటే ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరునైతే ఖరారు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరుతోనే 4వ తేదీనైతే ఒక్కొక్క ఆటో డ్రైవర్కు దాదాపుగా 15,000 రూపాయలు అయితే చంద్రబాబు గారు ఇస్తున్నారు. సో ఊపిరి ఉన్నంతకాలం పేదల కోసమే పనిచేస్తానని అనునిత్యం వారి కోసమే ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు కట్టుబడి అన్ని చేస్తున్నామన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని వెల్లడించారు. శాసనసభలో శనివారం ఆయన మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నందునే 15 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేయగలిగాం. ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుంది. ఇది ఒక మంచి జట్టు. ఇందులో ఏ ఒక్కరు తప్పు చేసినా విఘాతం కలిగించేలా వ్యవహరించినా రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికంటే తనకే ఎక్కువ కల్పించారని తెలిపారు. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల సాయం అందజేసే ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని అక్టోబర్ 4న ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఎవరైనా అనర్హులుగా ఉంటే అనర్హులుగా అంటే ఆల్రెడీ అర్హులై ఉండి అందులో వాళ్ళ పేరు లేకపోయి ఉంటే వాళ్ళు కూడా కంగారు పడాల్సిన ఇదేమీ లేదు. ఏదైనా కారణంతో ఎవరైనా అర్హుల పేర్లు లేకపోతే గ్రీవెన్స్ ద్వారా జాబితాలో చేర్చుతామన్నారు. ఈ పథకంలో దాదాపుగా 2.90 లక్షల మంది లబ్ధిదారులుగా ఉన్నారని, దీనికి 400
35 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో 12,000 మాత్రమే ఇవ్వగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతకు మించి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తున్నట్టుగైతే చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దాదాపుగా 435 కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్ల కోసం వెచ్చించడం అనేది సాహసోపేత నిర్ణయం అనేది చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. పోలవరం, అమరావతి వంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా వాటి వంకతో సంక్షేమానికి ఇబ్బంది కలగొద్దు, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట తప్పకూడదు, వారికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకూడదు, కూటమి ప్రభుత్వం వారి పక్షాన ఉందనేది వారికి కూడా తెలియాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన 12,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవచ్చు. దాదాపుగా చంద్రబాబు గారికి ఒక అలా తగ్గించుకుంటే 30-40 కోట్లు 50 కోట్ల దాకా మిగులుద్ది. అయినప్పటికీ కూడా అంతకు మించి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాము అని చెప్పుకుంటున్నటువంటి దానికి మించి అదనంగా 3,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు, మొత్తంగా 15,000 రూపాయలు ఒక్కో ఆటో డ్రైవర్కి ఇవ్వటం అనేది ఖచ్చితంగా మంచి నిర్ణయం. అయితే చంద్రబాబు గారు ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అటు నరేంద్ర మోదీ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు, సో వీళ్ళ ముగ్గురు ఒక మంచి జట్టు. సో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో ఈ జట్టు కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఇందులో ఎవరైనా వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడితే అది రాష్ట్ర అభివృద్ధికి విఘాతం. ఎవరైనా ఏ పార్టీ అయినా కావచ్చు, అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినప్పటికీ కూడా వ్యక్తిగత ఎజెండాతో విమర్శలు చేసుకుంటే ఖచ్చితంగా అది రాష్ట్ర విఘాతానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే చంద్రబాబు గారు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ టీం లాగా చెప్పారు, ఇప్పుడు టీం అంతా పటిష్టంగా ఉండి అందరూ సమన్వయంతో ముందుకెళ్తే మ్యాచ్ గెలుస్తారు. అలా కాకుండా ఎవరికాళ్ళు ఈగోలకు పోయి బ్యాట్స్మెన్కి బ్యాట్స్మెన్, బౌలర్కి బౌలరు, ఫీల్డర్కి ఫీల్డరు, ఎవరికాళ్ళు ఒకరితో ఒకరు సమన్వయం లేకపోతే ఏమవుద్ది, మ్యాచ్ చేజారుద్ది. సో ఇక్కడ ఫలితం ఎలా ఉంటుంది, అప్పుడు మ్యాచ్ చేజారినప్పుడు అది కోట్లాది మందికి నష్టం కలుగుద్ది, బాధ కలుగుద్ది. సో అలాగే ఇక్కడ కూడా చంద్రబాబు గారు చెప్పింది ఏంటి, మనం ఒక మంచి ఉద్దేశంతో కలిసి ముందుకెళ్తున్నాం. సో ఇలాంటి సమయంలో వ్యక్తిగత ఎజెండాలను పెట్టుకోవద్దు, దానివల్ల రాష్ట్రానికి నష్టం కలిగించొద్దని చెప్పి ఎవరైతే అసెంబ్లీలో ఉన్నారో వారందరికీ, అన్ని పార్టీల వారికి కూడా చంద్రబాబు గారు అయితే ఒక విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా గతంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఇచ్చాడా అని జగన్మోహన్ రెడ్డి పదే క్వశ్చన్ చేసేవాడు. దాదాపు సూపర్ 6లో 95% అయిపోయింది. ఒక్క ఆడబిడ్డ నిధి మాత్రమే మిగిలింది. అది కూడా త్వరలోనే దానికి విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. సో మిగిలినవన్నీ కూడా దాదాపుగా అయిపోయింది. డిఎస్సి అయితే ఏకంగా నియామక పత్రాలు కూడా ఇచ్చేశారు. సో కాబట్టి ఏది పెండింగ్ లేదు. ఇప్పుడు కొత్తగా ఇస్తానన్నటువంటి ఆటో డ్రైవర్ల సేవలో దీనికి కూడా చంద్రబాబు గారు వెనువెంటనే ఇచ్చేస్తున్నారు. ఒక పక్క అమరావతి, పోలవరం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 5 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు ప్రకటన చేశారు. ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ మీద మొత్తంగా వచ్చినటువంటి ఉద్యోగాలు దాదాపుగా ఒక 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సో అంటే ఒక పక్క అది కూడా జరుగుతుంది, ఇంకో పక్క రాష్ట్రానికి కంపెనీలు వస్తున్నాయి. సో అంటే రాష్ట్రం అభివృద్ధి దశగా వెళుతున్నటువంటి కీలక సమయం ఇది. సో ఇలాంటి సమయంలో అందరూ కలిసికట్టుగా ముందుకు వెళితే మరొక 5 ఏళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది. సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి అనేది కొంచెం కనపడుతుంది. చంద్రబాబు గారు అమరావతి, పోలవరాన్ని పరుగులు పెట్టించే సమయంలో బ్రేక్ పడితే ఏమైంది, ఆ బ్రేకు 5 ఏళ్ల పాటు బ్రేక్ పడినప్పటికీ కూడా అది 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని గాడిని పెట్టి మళ్ళీ ముందుకు నడపడానికి దాదాపుగా 15 నెలల సమయం పట్టింది. సో ఇప్పుడు మళ్ళీ బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో దూసుకెళ్లే సమయంలో మళ్ళీ బ్రేకులు పడింది అనుకోండి 29లో, తర్వాత మళ్ళీ మొదటికే మళ్ళీ పాత చింతకాయ పచ్చడే. కాబట్టి అభివృద్ధి కూడా కనపడాలంటే ఒక 10-15 ఏళ్ల పాటు కంటిన్యూషన్ ఉండాలి. సో అది కూడా డెవలప్మెంట్ చేసే వాళ్ళకి అవకాశం ఇస్తే ఫలితాలు వేరేగా ఉంటాయి, ఇన్వెస్టర్లు వస్తారు, అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదే విషయాన్ని చంద్రబాబు గారు పదే చెప్పారు. ఏది ఏమైనా ఈరోజు ఆటో డ్రైవర్లకు డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించడం, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.